ఇప్పుడంతా కూడా ఏంటంటే ఎంత తొందరగా తప్పుడు ప్రచారం జనంలోకి తీసుకెళ్ళొచ్చో అంత తొందరగా చేయడం. ద్వేషం, ఆగ్రహం, ఆవేశం. వాస్తవంగా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్‌కి వివాదం ఉందంటే కారణం ఒకప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు విమర్శలు ఇది. ఆ ప్రజారాజ్యాన్ని తొక్కడానికి ప్రయత్నించారన్నటువంటి కోపం ఇయన్నీ ఉండాలి. అయితే ఆ కోపం కంటే కూడా వీళ్ళిద్దరూ కలయిక్కే ప్రయత్నించారు. జగన్‌కి, పవన్‌కి ద్వేషం ఏంటన్నటువంటిది ఎవరికీ అర్థం కానటువంటిది. జగన్ మీద అపారమైన ద్వేషం పవన్ కళ్యాణ్‌కి ఉంది. జనసేనకు సంబంధించినటువంటి నాయకులతో పాటుగా తెలుగుదేశంకి సంబంధించినటువంటి మీడియా ఒకటి ప్రొజెక్ట్ చేసింది. అంటే జనసేనలో నాయకులు కాదు, కేడర్ వాళ్ళకి సంబంధించిన, అంటే పవన్ కళ్యాణ్‌కి కోపం వస్తే కార్యకర్తలకి అందరికి కోపం వస్తుంది, పవన్ అభిమానులందరికి కోపం వస్తుంది. వాళ్ళందరూ ప్లస్ తెలుగుదేశం అభిమానులు కలిసి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ చేసుకొచ్చారు. ఏంటంటే జగన్ కాన్వాయ్ వెళ్తుంటే గుద్దుకుని, ఆ కాన్వాయ్లో వెహికల్ గుద్దుకుని ఒక మనిషి తీవ్ర ప్రమాదం పాలయ్యాడు, వృద్ధుడు అన్నటువంటిది. వాస్తవంగా కాన్వాయ్ చాలా స్లోగా వెళ్లాల్సి వచ్చింది, ఎందుకంటే జనం ఎగబట్టడం వల్ల. అట్లాంటప్పుడు ఎట్లా గుద్దుకుంది అన్నటువంటి అనుమానం. అయితే అవన్నీ పక్కన పెడితే అదే సోషల్ మీడియాలో పొద్దు నుంచి జగన్ టూర్ అంతసేపు జనం ఎవడూ లేడు, అసలు ఒక్కళ్ళు కనిపించట్లేదు, అక్కడ దెబ్బ అంటే అట్లుంటుంది, ఇట్లాంటిది ఒకవైపున ఏదో చిన్న సందులో టర్నింగ్ తిరిగేటప్పుడు ఉన్నటువంటి ఫోటోలు పెట్టి, ఇంకో పక్కన ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్న విజువల్ ఇంకో పక్కన కనబడుతుంది. ఇట్లాంటి సందర్భంలో ఆ యాక్సిడెంట్ వీళ్ళే చేశారంటూ తెలుగుదేశం అనుకూల మీడియా బాగా హైలైట్ చేసింది, దాన్ని సోషల్ మీడియాలో కూడా వైరల్ చేశారు. అయితే జిల్లా ఎస్పీ వెర్షన్ కంప్లీట్గా కొత్త పరిణామం అని చెప్పాలా. జిల్లా ఎస్పీ ఎవరైతే చనిపోయారు కూడా ఈ యాక్సిడెంట్, అతను సింగయ్య మృతి ఘటన మీదన స్పందించి దానికి సంబంధించి ఎస్పీ గారు ఏం మాట్లాడారు ఒకసారి విన్నాం. దాని గురించి మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక 35 వెహికల్స్ తో పాటు కాన్వాయ్, ఒక 11 వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ 35 వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు, అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు మనం ఏటుకు రోడ్డు దగ్గర, అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగలాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్, దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ASI రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్ కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్ తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడం, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటన జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇది యాక్చువల్గా కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్స్ వల్ల జరగలేదు, కానీ ఆ తర్వాత ఎగబడి వచ్చినటువంటి వెహికల్స్ ఉన్నాయి, అందులో నుంచి ఒక వెహికల్ వల్ల ఇది జరిగింది అన్నటువంటి విషయాన్ని. అయితే వెంటనే ఆ వెహికల్ గుద్దినటువంటి సందర్భంలో, అవతల పడినటువంటి సందర్భంలో చనిపోయారన్నటువంటి పాయింట్ని ధృవీకరిస్తూ ఇప్పుడు ఆ వెహికల్ మీద కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటామన్నటువంటిది పోలీసులు చేస్తున్న ప్రకటన.